స్విట్జర్లాండ్ అంటే వరల్డ్‌లోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కంట్రీ అని అందరికీ తెలుసు. కానీ మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. నేను స్విట్జర్లాండ్‌కి రావడానికి ఫస్ట్ కాలేజ్ ఫీజుగా కట్టింది 1,00,000 మాత్రమే. అవును, మీరు విన్నది నిజమే. కన్సల్టెన్సీ లేకుండా, ఏజెంట్ లేకుండా అప్లికేషన్ మొత్తం నేనే చేశాను. అడ్మిషన్ కూడా వచ్చింది. సో, ఇప్పుడు నేను స్విట్జర్లాండ్‌లో చదువుకుంటూ నా కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటున్నాను. సో, ఈ వీడియోలో నా కంప్లీట్ జర్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే, నాకు అబ్రాడ్‌లో మాస్టర్స్ చేయాలని డ్రీమ్ ఉండేది. సో, నేను చాలా కంట్రీస్ గురించి రీసెర్చ్ చేశాను. అప్పుడు స్విట్జర్లాండ్ గురించి తెలుసుకున్నాను. అందరూ స్విట్జర్లాండ్ అంటే లక్షలు ఉండాలి, కోట్లు ఉండాలి అనుకుంటారు. ఫస్ట్ నేను అలానే అనుకున్నాను. కానీ తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నాకు కొన్ని యూనివర్సిటీస్ గురించి తెలిసింది. అప్పుడే నేను యూనివర్సిటీ ఆఫ్ లూజన్ గురించి తెలుసుకున్నాను. నా కోర్స్ మాస్టర్స్ ఇన్ హెల్త్ సైన్సెస్. ఫస్ట్ సెమిస్టర్ ఫీజ్ అరౌండ్ 850 ఫ్రాంక్స్, అంటే ఆల్మోస్ట్ 1,00,000. అప్పుడు నాకు అర్థమైంది, స్విట్జర్లాండ్లో చదవాలి అంటే కంపల్సరీగా లక్షల ఫీజు ఉండాల్సినంత అవసరం లేదు అని. సో, మనం ఇప్పుడు టోఫెల్ అండ్ ఐఎల్స్ రిక్వైర్మెంట్స్ చూద్దాం. సో, యూజువల్లీ రిక్వైర్మెంట్స్ అనేవి ఇలా ఉంటాయి. ఐఎల్స్ అయితే 6 నుంచి 6.5 మినిమం ఉండాలి. కొన్ని యూనివర్సిటీస్ అయితే 7 కూడా అడుగుతాయి. అదే టోఫెల్ అయితే 80 to 90 ప్లస్ స్కోర్స్ తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఇక్కడ ఒక మీకు టిప్ ఏంటంటే, మీరు మీ రిలవెంట్ ఫీల్డ్లో కనుక అప్లై చేసుకుంటే మీకు అడ్మిషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం అడ్మిషన్ కోసం జనరల్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ ఉండాలి, ఎస్ఓపి, అప్డేటెడ్ సివి, పాస్పోర్ట్ కాపీ, రికమెండెడ్ లెటర్స్. కొన్ని యూనివర్సిటీస్ అడుగుతాయి మీ ప్రీవియస్ కాలేజెస్ నుంచి. కాబట్టి అప్లై చేయడానికి ముందు యూనివర్సిటీ వెబ్సైట్లో ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత అడ్మిషన్ వచ్చాక నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే వీసా. సో, నేను ఢిల్లీ ఎంబసీలో వీసా డ్రాపింగ్ చేశాను. డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి కొన్ని రోజులు వెయిట్ చేశాను. అప్పుడు నా వీసా అప్రూవ్ అయింది. తర్వాత నేను ఫ్లైట్ బుక్ చేసుకొని స్విట్జర్లాండ్కి ఫ్లై అయ్యాను. సో, స్విట్జర్లాండ్కి వచ్చాక అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫస్ట్ 6 మంత్స్ బయట నార్మల్గా పార్ట్ టైం చేయడం పాసిబుల్ కాదు. కానీ మా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం కొన్ని పార్ట్ టైం ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. నేను కూడా అప్లై చేశాను. నాకు హెల్త్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఒక ఆపర్చునిటీ దొరికింది. ఆ పార్ట్ టైం వర్క్ ద్వారా నేను మంత్లీ అరౌండ్ 2,500 స్విస్ ఫ్రాంక్స్ ఎర్న్ చేశాను. అది నా స్టడీస్కి, డైలీ ఎక్స్పెన్సెస్కి చాలా హెల్ప్ అయ్యింది. అండ్ ఇక్కడ మెడికల్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, స్విట్జర్లాండ్లో క్లినికల్ జాబ్స్ చేయాలి అంటే మీ క్వాలిఫికేషన్స్ని స్విస్ రెడ్ క్రాస్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే చాలా హాస్పిటల్స్ లేదా హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ క్లినికల్ పొజిషన్కి కన్సిడర్ చేస్తాయి. కాబట్టి మెడికల్ స్టూడెంట్స్ ముందే ఈ ప్రాసెస్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేశాననే విషయానికి వస్తే, నా మంత్లీ ఎక్స్పెన్సెస్ అరౌండ్ 1,200 స్విస్ ఫ్రాంక్స్ అవుతుందన్నమాట. అది నేను ప్రాపర్గా మేనేజ్ చేసుకోవడం వల్ల నేను ఆ అమౌంట్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నాననే చెప్పాలి. ఇంకా లూసన్ సిటీకి వస్తే ఇది చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, మూవీ లొకేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. స్టూడెంట్గా ఇక్కడ చదవడం నిజంగా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కాలేజ్లో చదువుతూనే మనం జాబ్ కొట్టచ్చా అనేది ఇంకొక డౌట్ అనమాట. స్విట్జర్లాండ్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, కాలేజ్లో చదువుతూనే ఇంటర్న్షిప్స్ లేదా జాబ్స్ కోసం అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు. నేను కూడా అదే చేశాను. కాలేజ్ చదువుతూనే ఎక్స్పీరియన్స్ కలెక్ట్ చేశాను. తర్వాత నాకు నా ఫీల్డ్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, స్విట్జర్లాండ్ అంటే ఇంపాసిబుల్ అని అనుకోకండి. కరెక్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే, మీ అప్లికేషన్ మీరే చేసుకుంటే, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీ డ్రీమ్ కూడా నిజం అవ్వచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్విట్జర్లాండ్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్, స్టూడెంట్ లైఫ్, జాబ్స్, అడ్మిషన్, ఎక్స్పెన్సెస్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching.